ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో రెండు జట్లు అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాయి. నువ్వా నేనా అన్నట్లు పోటీపడి సిరీస్ను సమం చేశాయి. ముఖ్యంగా 5వ టెస్టులో టీమిండియా అసాధారణ ప్రదర్శన కనబరిచి విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేసి అసాధారణ విజయం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది విశ్లేషకులు టీమిండియాలో ఉన్న ఆటగాళ్ల గురించి విశ్లేషణ చేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు పాంటింగ్ భారత జట్టు గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ సిరీస్ కోసం టీమిండియా జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా యువ భారత జట్టు ఎక్కడా ఒత్తిడికి లోనవ్వకుండా ఇంగ్లాండ్పై ఆడిన తీరు అమోఘం. బూమ్రా లాంటి బౌలర్ 5వ టెస్టులో అందుబాటులో లేకపోయినా భారత బౌలర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చాలామంది బ్యాటర్లకు ఇంగ్లాండ్ పిచ్ కొత్తదైనా ఆ అవరోధాన్ని దాటి 5వ టెస్టులో గెలిచిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా 4 వికెట్లు పడగొట్టి 35 పరుగులను డిఫెండ్ చేయడం అనేది చరిత్రలో నిలిచిపోయే అంశం. అలాంటి ఒక అసాధారణమైన విషయాన్ని టీమిండియా చేసి చూపించింది. ఇక ఈ సిరీస్ మొత్తంలో నాకు అత్యంత బాగా నచ్చిన ఆటగాడు ఎవరు అంటే ఖచ్చితంగా సిరాజ్ అని చెప్తాను. అతడి ఆట తీరు అమోఘం, ఎనర్జీ అసాధారణం. అతను బౌలింగ్కి వచ్చిన ప్రతిసారి ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. కెప్టెన్ ఎప్పుడు బంతి ఇచ్చినా బౌలింగ్కి సిద్ధంగా ఉండేవాడు. ఈ సిరీస్లో దాదాపు 190 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా ఎన్నో గంటల పాటు ఫీల్డింగ్ చేశాడు. దీనికి తోడు ప్రాక్టీస్ సెషన్స్లో బౌలింగ్ చేశాడు. ఒక ఆటగాడు ఇంతలా ఆడడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు. నిజం చెప్పాలంటే సిరాజ్ ఒక రియల్ మాన్స్టర్ అనేలా ఈ సిరీస్లో తన సత్తా చాటాడు. అతడి ఫిట్నెస్ అద్భుతం. అతని దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు ఖచ్చితంగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. తనను చూసి ఇంగ్లాండ్ జట్టు భయపడేలా సిరాజ్ చేయగలిగాడు. అందుకే ఈ సిరీస్లో స్టార్ ఆఫ్ ది సిరీస్ సిరాజ్ అని ఖచ్చితంగా చెప్పగలను. మొత్తానికి ఒక అరుదైన అద్భుతమైన బౌలర్గా సిరాజ్ రూపాంతరం చెందడం ఇండియాకు గుడ్ న్యూస్ అని చెప్పాలని పాంటింగ్ తన విశ్లేషణ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.